ఎంతో మందికి సేవలు చేసిన ఘనత మా వీపీఆర్ దంపతులది. గరికపాటి రాజేంద్ర కుమార్ వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలంలో ఎల్ఐపాలెం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించడం, నిత్యం వైసీపీ నాయకులు వీపీఆర్ దంపతులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ, వేమిరెడ్డి దంపతులను ఉద్దేశించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకు, వైసీపీ నాయకులకు ఏమీ లేదని, జిల్లాలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించి ప్రజల్లో మంచి నాయకులుగా ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేని వైసీపీ నాయకులు వీపీఆర్ దంపతులపై దుమారం రేపుతున్నారన్నారు. కేవలం మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ముందు గొడవలకు దూరంగా ఉండాలని ఇచ్చిన పిలుపు కోసం కట్టుబడి ఉన్నామని, స్థానిక నాయకుడు తమ మాటల వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు ఈ పత్రికా ప్రకటన విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద, ఎంపీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో ఆయన ఇంటిగా టెంట్ వేసుకొని, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఇంటిగా టెంట్ వేసుకొని ఎవరెవరు డబ్బులు ఇస్తారన్న కాసుకోనున్న పరిస్థితి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కనుమరుగవుతుందని ఆ ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పరచుకున్నారు. నెల్లూరు జిల్లాలో పిఏసి కమిటీ అని ఒక కమిటీ ఏర్పరచుకున్నారు. పి అంటే ప్రసన్న, ఏ అంటే అనిలు, సి అంటే చలపతి. వీళ్ళు ముగ్గురు కమిటీ వేసుకొని నెల్లూరు జిల్లాలో మన పరిస్థితి దయనీయ పరిస్థితి అయిపోయింది. మంది మనకి ఏదో ఒకటి కావాలని ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టి ఒక ప్రసన్న కుమార్ వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని డబ్బులు దండుకుంటూ రోజు 200-300 మందికి భోజనాలు, టిఫిన్లు పెడుతూ ఒక సమస్య సృష్టిస్తున్నాడు. అయ్యా ప్రసన్న, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ డబ్బులు దండుకునే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి డబ్బులు దండుకునే చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీ పరిస్థితి కాదవునా కాదా? నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కాదా? దాని గురించి ఫస్ట్ మీరు చెప్పండి. మీ ఇంటి మీదకి వచ్చి ఏదో దుండగులు దాడి చేశారని చెప్పని ఏదో ఒక వీడియో తీసుకొచ్చి పెట్టారు. ఆ వీడియో తీసింది ఎవరు? ఆ మహిళ ఎవరో ఒక ఆమె మాట్లాడుతూ ఆమె మీద అయ్యో 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 పాపం అంటుంది. ఆ మహిళ పేరు ఒకసారి చెప్పండి. ఏమో అంత ప్రేమానురాగాలు చూపిస్తున్నట్టు దాంట్లో వీడియోలో పెట్టినారు మీరు. ఆ మహిళ ఎవరో తెలియపరచండి. నియోజకవర్గ ప్రజలు కరెక్ట్గా సంవత్సరం కాలమైంది. 50,000 మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించారు. అయినా సిగ్గు సెలవు లేకుండా ఒక టెంట్ వేసుకొని ఇంటికాడ ఎవరో ఆయన అభిమానులు, ఎవరో దావన పోయేవాళ్ళు, వేమిరెడ్డి వాళ్ళు చాలా మంది సహాయం చేస్తున్నారు. వాళ్ళ అభిమానులు ఎవరో ఏదో చేసిపోతే దాన్ని నువ్వు ఇంటికాడ ఇంకొంచెం ఎక్స్ట్రా చేసుకుని పక్కలు కొట్టుకొని ఒక టెంట్ వేసుకొని రోజు 300 మందికి భోజనాలు, 300 మందికి టిఫిన్లు పెట్టి సాగుతూ ఏదో ఒక దయ చూపిస్తారని చెప్పని నువ్వు ప్రచారం చేసుకుని దానికోసం టెంట్ వేసుకోండావు. ఈరోజు ఎవరో పేర్లు పెట్టుకొని దాన్ని ఆక్రమణ చేసుకుంటావు. కాలువ గట్ల మీద బ్రాందీ షాప్ రూలు కట్టించేసి బ్రాందీ షాపులకు బాడుగులు ఇచ్చేస్తున్నావు. నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడగా నీది ఒక బతుగ్గా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. కొడవలూరు మండలంలో నీ అంత దరిద్రుడు, నీ అంత నికృష్టుడు ఎవడూ లేడు. చలపితే నెల్లూరు జిల్లాలో మీకు స్థానం ఉందా? ఎక్కడో నెల్లూరు జిల్లా ప్రజలు తరివేస్తే ఏడో పల్నాడులో తెలియవు. పల్నాడులో మళ్ళీ తరివేస్తే మళ్ళా నెల్లూరులోకి వచ్చారు. ఉన్నాను, కట్టుబడి ఉన్నాను. 1కి 10 సార్లు చెప్తున్నావు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వన్నీ భాషని, నువ్వన్నీ మాటల్ని ఆ మహిళకి మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ, అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ, చలపతి ఇంట్లో ఆడవాళ్ళకి కానీ చూపించి వాళ్ళందరిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఊరిలో చెంచాగాళ్ళని పెట్టుకొని వచ్చి మాట్లాడబల్లా. నువ్వు మాట్లాడేది కరెక్టో కాదని మీ ఇంట్లో ఆడవాళ్ళే చెప్తారు, అనిల్ కుమార్ ఇంట్లో ఆడవాళ్ళే చెప్తారు, చలపతి ఇంట్లో ఆడవాళ్ళే చెప్తారు. దయచేసి మహిళల్ని కించపరిచేట్టు మాట్లాడితే పెద్ద వాళ్ళే నాశనం అయిపోయిన చరిత్ర మనకు ఉంది. దయచేసి గుర్తుపెట్టుకొని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు మా కోవూరు నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో ఈ సంవత్సర కాలంలో చూపించేశారు. మీరు 6 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నావు కదా. నువ్వు రా, ఎవరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు. మీరు రాండి, ఎవరో
ఈ సంవత్సర కాలంలో ఎన్ని కాలువలు బూడికి తీశారు, ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు, ఎంత అభివృద్ధి చేశారు, ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించారు, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, వికలాంగులకు కుర్చీలు తెప్పించడం, వికలాంగులకి ట్రైసైకిల్ సీడుల్లో కానీ, వికలాంగులకు ఇంకో పని చేయడంలో కానీ, ఇంకోటి ఎన్నో విధాలుగా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళ చరిత్ర వేమిరెడ్డి దంపతులది. ఆ దంపతుల్ని విమర్శించే స్థాయి అంటే ఇదే ప్రసన్న. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, రేపేదో ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంట. జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు శరంగాని ఉంటే మా ఎమ్మెల్యేని ఒక జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని అనరాని మాట్లాడితే ఆయన్ని పరామర్శించే పరిస్థితికి నువ్వు వచ్చావంటే ఎంత దిగజారిపోయావో నీ కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ వీళ్ళని పరామర్శించడం కనుక వస్తే నెల్లూరు జిల్లా మహిళలు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తరివేస్తారని చెప్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా సరే వీళ్ళెవరిని వీళ్ళ పరిస్థితికి వీళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రసన్న కుమార్కి